ఆనాటి నుంచి నేటి వరకు కాజీపేట ప్రాంతానికి రైల్వే ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తూనే ఉంది. అన్ని అర్హతలున్న డివిజన్గా చేయడంలో పూర్తిగా అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వం. విభజన హామీల్లో ఒకటైనటువంటి కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా మార్చినటువంటి సందర్భం. ఇక్కడ కోచ్లు తయారవుతాయా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక అసెంబ్లీ యూనిట్ ఏర్పాటు చేస్తే మాకు వద్దన్నటువంటి అంశం అయితే తెర మీదకి వస్తుంది. మరోవైపు 80% పైగా ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్నటువంటి డిమాండ్ వస్తుంది. కాజీపేట ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టుల విషయంలో చేస్తున్నటువంటి అన్యాయం, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పోరాటం చేయని తీరును కూడా ఈ స్టోరీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం అయోధ్యాపురం దగ్గర నిర్మిస్తున్నటువంటి రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి సంబంధించినటువంటి ఇక్కడ నియమించేటువంటి నియామకాల్లో ఉద్యోగాల్లో 95% స్థానికులకే కేటాయించాలన్నటువంటి డిమాండ్ బలపడుతోంది. దానికి బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు కూడా ఆ ఉద్యమానికి మద్దతు తెలిపినటువంటి సందర్భం. స్థానికులకే 95% ఉద్యోగాలు కేటాయించాలని డిమాండ్ చేసినటువంటి సందర్భం కనిపిస్తోంది. ప్రధానంగా అయోధ్యాపురానికి సంబంధించిన ఈ భూములన్నీ కూడా సీతారామచంద్ర స్వామి ఆలయానికి సంబంధించి ఒక దేవాదాయ శాఖ భూములుగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ భూములను స్థానికంగా ఉండేటువంటి అయోధ్యాపురం గ్రామానికి చెందిన రైతులు అనేక సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నటువంటి సందర్భం. ఈ భూములను బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీకి సంబంధించి ఏదైతే మంజూరు చేసినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. 50 ఎకరాలు కావాలని కేంద్రం కోరితే భవిష్యత్ అవసరాల దృష్ట్యా అప్పుడున్నటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 150 ఎకరాలను ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి రైల్వే శాఖకు అప్పగించినటువంటి సందర్భం. ఈ భూములు ఎవరైతే కేటాయించారో ఇక్కడ రైతులకు సంబంధించి, అదేవిధంగా స్థానికులకు కాజీపేట ప్రాంతానికి సంబంధించి, వరంగల్ ప్రాంతానికి సంబంధించిన ఈ ప్రజలకు సంబంధించి ఇందులో 95% సంబంధించి ఉద్యోగాలు అందించాలన్నటువంటి డిమాండ్ బలపడుతోంది. ప్రధానంగా రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా ఆ విధమైనటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి. లాతూర్లో ఏ విధంగానైతే 70% ఉద్యోగాలు అక్కడ స్థానికులకే ఇచ్చారో అంతకంటే మించి ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలన్నటువంటి డిమాండ్ అయితే బలపడుతుంది. స్థానికులు మనతో పాటు ఉన్నారు. అయోధ్యాపురం గ్రామానికి సంబంధించిన వాళ్ళు. ప్రస్తుతం మనం రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉన్నాము. ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈ భూములు కోల్పోయేటప్పుడు కేంద్ర ప్రభుత్వంతో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మీకు ప్రతినిధులుగా వచ్చినటువంటి వాళ్ళు ఏం హామీలు ఇచ్చారు, ఇవాళ ఏం జరుగుతుంది, మీ ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, ఏం డిమాండ్ చేస్తున్నారు? అప్పుడు మనకు ఫ్యాక్టరీ కావాలని 50 సంవత్సరాల కానించాలి సుదీర్ఘ పోరాటం చేసిళ్ళు మన వరంగల్ వాసులు, తెలంగాణ మొత్తం కలిసి. కానీ అది మనకు అందని ద్రాక్షనే అయింది. మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ ఎట్లన్నా రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రావాలని, కోచ్ ఫ్యాక్టరీ రావాలని ఎన్నో పోరాటాలు ఇక్కడ ఉన్న ఎంపీలతోటి, ఎమ్మెల్యేలతోటి, అందరితోటి, రైల్వే డిఆర్ఎం జిఎం అధికారులతో ఎన్నోసార్లు సమావేశం చేసి ఏర్పాటు చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చింది. ఇది దేవాదాయ శాఖకు సంబంధించిన భూమి కాబట్టి హైకోర్టు నుండి దీన్ని పర్మిషన్ తీసుకొని రైతులతో మాట్లాడి, రైతులకు కన్విన్స్ చేసుకొని మీ ఇక్కడ రైల్వే అధికారులతో మాట్లాడి స్థానికులకు ఇక్కడ భూ నిర్వాసితులకు, ముఖ్యంగా భూమిని కోల్పోయి నిరాశ్రులైన వాళ్లకు స్థానికంగా ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే దాదాపు 114 మంది రైతులు 160 ఎకరాల భూమిని కానీ ఇప్పుడు రైల్వే అధికారులు దీనిని స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలంటే మళ్ళీ ఉత్తర భారతం నుండి తీసుకొచ్చి ఇక్కడనే దాన్ని ఉద్యోగాలను పెట్టేయాలని చూస్తారు. ఇక్కడ మనకు తెలంగాణ విభజన చట్టంలోనే ఈ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో స్థానికులకు అవకాశాలు ఇవ్వాలని అందులో మన ముఖ్యమంత్రి ఒక విజనరీ తోటి అందులో పొందుపరచడం జరిగింది. ఇక్కడ ఉన్న స్థానిక బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు వాళ్ళకు చీమ గుట్టినట్టు కూడా లేదు. ఇక్కడ రైతులు రోడ్డు మీద పడ్డారు. ఇక్కడ ఎలాంటి మనకు నిరుద్యోగం ఉన్నారు, ఉపాధి అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఇకనైనా వాళ్ళు కన్ను తెరిచి ఈ భూ నిర్వాసితులకు, స్థానికంగా ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము చేస్తున్నాం. మేము రోడ్డు మీద పడ్డాం. ఇక్కడ ఉపాధి లేదు, ఏం లేదు, వ్యవసాయం పోయింది. ఎన్నోసార్లు మేము అధికారుల వద్దకు పోతున్నాం, రైల్వే అధికారుల వద్ద కలుస్తున్నాం, జేసీ పోరాటాలు చేస్తున్నాం. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దీన్ని ఎట్లయినా ఉధృతం చేస్తాం.
ఖచ్చితంగా ఇక్కడ స్థానికులకు అవకాశాలు కల్పించేదాకా ఈ పోరాటాన్ని మేము ఎట్లయినా మేము బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముందుకు సాగుతామని తెలియజేస్తాం. మీరేం చెప్తారు? ఎన్ని ఎకరాలు నష్టపోయినటువంటి పరిస్థితి ఈ ప్రాంతానికి సంబంధించి? ముఖ్య స్థానికులు ఎవరైనా భూ నిర్వాసితులుగా మారినప్పుడు వాళ్ళ కుటుంబంలో ఉద్యోగాలు కల్పించడం అనేది కొనసాగుతున్నటువంటి అంశం. మీకు ఏ విధమైనటువంటి హామీ ఉండేది? ఇవాళ ఎలాంటి ప్రక్రియ జరుగుతుంది? ఎందుకంటే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయ్యే దశకు వచ్చింది కాబట్టి. స్టార్టింగ్ మాకు ఏది మన 38 ఎకరాలు పోయింది సార్ రైల్వేకు పోయినప్పుడు మాకు 75% మాకు కట్టించిండ్రు. ఇప్పుడు మాకు 25% కట్టించిండ్రు. ఇప్పుడు ఈ 160 ఎకరాలు పోయినప్పుడు ఏది 25% కట్టించిండ్రు. సరే పోనీలే మా పిల్లలకైనా ఒక ఉపాధి జరుగుతుందని ఉద్దేశంతో పరిశ్రమకు మేము అడ్డు కావద్దు అన్న ఉద్దేశంతో మేము ఇచ్చినాము. ఇప్పుడు మా పిల్లల కాదని చెప్పి ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెడతానంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం సార్? ప్రాణానికైనా సిద్ధపడాలి. ఇక మేము మా పిల్లలు మేమైతే ఎట్లా కోల్పోయినాం, మా వయసు పోయింది, అంతా పోయింది. మా పిల్లలకైనా కొంచెం ఉపాధి కల్పించాలని మేము అడ్జస్తున్నాం. మా స్థానికులకు మాకు అది కావాలా, చుట్టుపక్కల విలేజ్ల వాళ్ళకు అందరికి సుతా ఉపాధి ఆమె కావాలి. మీరేం చెప్తారు? ఇప్పటికే కాజీపేట ప్రాంతానికి సంబంధించి ఏదైతే క్రూ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ క్రూ విభాగం ఇక్కడి నుంచి తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి, రన్నింగ్ స్టాఫ్ అంతా కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఈ కోచ్ ఫ్యాక్టరీలో కూడా స్థానికులకు ఉపాధి అవకాశాలు దక్కాలని డిమాండ్ చేస్తున్నటువంటి తరుణంలో బయట రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళనే తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు? ముఖ్యంగా ఇది ఎన్నో సంవత్సరాల పోరాటం. సరే, కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి మాకు ఏదో మంచి ఒక ఫ్యాక్టరీని అందజేస్తున్నారని వాళ్ళు మమ్మల్ని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మమ్మల్ని సంప్రదించినప్పుడు సరే మన భవిష్యత్తుకే కదా మంచి జరుగుతుందని చెప్పేసి వాళ్ళు పలుమార్లు మీటింగ్ పెట్టినా కూడా మేము ఒప్పుకోకున్నా తర్వాత మాకు స్థానికులకి ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక హామీ ఇచ్చిన తర్వాతనే ఈ భూమి వాళ్ళకి అప్పగించడం జరిగింది. సరే అప్పగించినాం. ఇప్పుడు ఏం జరుగుతుంది? కోచ్ ఫ్యాక్టరీ ఆల్రెడీ నిర్మాణంలోకి వచ్చింది. నిర్మాణంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయికి వచ్చినా కూడా మేము చదువుకొని ఉన్నాం యువకులం. మేము ఇప్పుడు ఏ పని లేక ఈ భూమి మీద వ్యవసాయం మీద ఆధారపడి ఉండేది. మనకు తినడానికి తిండి కూడా ఈ వ్యవసాయ భూమి మాకు ఇచ్చేది. కానీ మేబీ తర్వాత మాకు నిరుద్యోగం మేము మిగిలిపోయి ఈ వచ్చిన కోచ్ ఫ్యాక్టరీలో మాకు యువకులకు న్యాయం చేయాలంటే మేము ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఖచ్చితంగా స్థానికులకే ఇక్కడ 90% ఉద్యోగాలు తప్పకుండా ఇవ్వాలి. ఖచ్చితంగా 90% మా ఊరికే ఉద్యోగాలు ఇవ్వాలని కూడా మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా క్రూ లైన్ అక్కడ ఉన్నటువంటి పైలట్లు, లోక పైలట్లు మేము ఎప్పటికీ మా కూతవేటి దూరంలోనే ఉంటుంది రైల్వే స్టేషన్. మా దగ్గర కూడా రైల్వే చేసే వాళ్ళు పైలట్లు, లోక పైలట్లు ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్ళి క్రూ లైన్లు మొత్తం తరలిస్తూ ఇక్కడ ఈ యొక్క రైల్వే జంక్షన్ నిర్వీర్యం చేయాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ములాఖాత్ అయి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఏంటంటే మొత్తం గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ అనే పేరుతోని ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులను కూడా అక్కడికి మొత్తం తరలించడం జరుగుతుంది. మేము ఇక్కడ అంటే మేము బిచ్చం పట్టుకోవట్లే, మా భూమిని మేము కోల్పోయినాం, మాకు నౌకరీ ఇవ్వండి, మాకు ఉద్యోగం ఇవ్వండి అని చెప్పేసి మేము ప్రాధేయపడుతున్నాం. మీరేం చెప్తారు? ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేసుకున్నటువంటి భూములు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మీరు ఈ భూములను ఇచ్చినటువంటి పరిస్థితి, ఇతర రాష్ట్రాల నుంచి ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉపాధి అవకాశాలు పొందితే మీకు జరిగే అన్యాయం ఏంటంటే ఏం చెప్తారు? సార్, మేము ఇక్కడ దాదాపు మా తాత ముత్తాతల నుండి ఇప్పుడు మాది 4వ తరం సార్. ఇప్పుడు నాకు 58 సంవత్సరాలు. మా అయ్యలు, మా తాతలు వీళ్ళంతా ఇది చేసుకొని ఇదే భూమిలో బతికింది సార్. అయితే ఇక్కడ ఫ్యాక్టరీ పడుతుందంటే మేము ఆశపడి భూములు అప్పగించినాము సార్. అంతగా కోల్పోయాడు కాదు, ఇక్కడ త్యాగం చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు దయచేసి మేము చేసేది ఏంటంటే అంతా కోల్పోయినప్పుడు ఏం లేదు. ఇంకా దీనిలో కూడా సార్ ఇంకా రైతు కూలీగా బతికేటోళ్ళు, భూమి లేని వాళ్ళు కూడా వీళ్ళ భూజనుల కింద రైతు కూలీగా బతికేటోళ్ళు, వాళ్ళ పిల్లలు వాళ్ళు అంతా బతికేటోళ్ళు సార్. వాళ్ళు పోయిన వాళ్ళకు పోయింది, వీళ్ళకి పోయింది. కాబట్టి మేము ప్రధాన డిమాండ్ ఏంటంటే మాకు స్థానిక భూ నిర్వాసితులకు ప్లస్ పోయిన వాళ్లకు ఇక్కడ రైతు కూలీలకు ఉన్న యువతకు మరి చుట్టుపక్కల ఉన్న మన ఉమ్మడి జిల్లా వరంగల్ వాళ్లకు ఉపాధి కల్పించాలని 90% ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం సార్. ఎట్టి పరిస్థితిలో ఊరుకునే పరిస్థితి లేదు, అడ్డుకుంటాం సార్. ఏదైనా పర్లేదు,
ఏమైనా చేసి అడ్డుకుంటాం సార్. ఇది మొత్తంగా చూసినట్టయితే పూర్తి స్థాయిలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలన్నటువంటి ఒక డిమాండ్ అయితే మనకు వినిపిస్తోంది. భూ నిర్వాసితులుగా ఉన్నటువంటి మేమున్నాము, ఈ భూముల మీదే ఆధారపడి రైతు కూలీలుగా ఉండేటువంటి ఆ కుటుంబాలు కూడా ఇవాళ ఏ ఉపాధి లేనటువంటి సందర్భంలో ఇక్కడ అయోధ్యపురం గ్రామానికి సంబంధించినటువంటి ఇక్కడ ఎవరైతే నష్టపోయారో పూర్తిగా ఉపాధి కోల్పోయినటువంటి ఈ కుటుంబాలతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండేటువంటి యువతకు ఉపాధి కల్పించాలన్నటువంటి డిమాండ్ అయితే వినిపిస్తోంది. అయోధ్యపురం గ్రామానికి సంబంధించిన ఈ ప్రాంత వాసులంతా కూడా ఈ భూములు కోల్పోయినటువంటి ఈ నిర్వాసితులంతా కూడా తమ కొడుకుకు లేదా బిడ్డకు ఉద్యోగం వస్తుంది, ఉపాధి దొరుకుతుంది, భవిష్యత్తులో వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి, మంచిగా ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది, ఆర్థిక స్థితిగతుల పరంగా మెరుగ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, మా భవిష్యత్ తరాలు బాగుంటాయని మనం చూసేటువంటి మహిళలంతా కూడా తమ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు కేంద్ర ప్రభుత్వానికి అందించినటువంటి తరుణంలో వీళ్ళు ఆశించిన ప్రయోజనం ఒక్కటే, మా కుటుంబానికి ఉద్యోగం రావాలని ఆశించినటువంటి పరిస్థితి. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వచ్చినటువంటి సందర్భంలో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పడితే మాకు ఉపాధి దొరుకుతుందన్నటువంటి ఆశతో ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ ఈ విధంగా యూపీ ఇతర అన్నటువంటి అంశం కూడా తెర మీదకి వస్తుంది. అమ్మ ఏం చెప్తారు, అసలు మీరు భూములు ఇచ్చేటప్పుడు ఎట్లా ఉండే, నా కొడుకు బిడ్డకు ఉద్యోగం వస్తుందని అనుకున్నారు కదా, మీ డిమాండ్లు ఏమున్నాయి? మా భూములు ఓడిపోయినప్పుడు చెప్పిండు సార్, మేము ఇవ్వం చెయ్యం, మాకు బయట ఏ ఆధారం లేదు, మాకు ఇదే ఆధారం, మేము దీని మీదనే బతుకుతాం సార్, మేము భూములు ఇవ్వం సార్, మాకు ఇద్దరు మగపిల్లలు సార్, మాకు బయట మేము వ్యవసాయం మీద బతుకుతాం సార్, మేము అప్పులు వేసుకున్నాం, బావి తవ్వుకున్నాం, ఓడలు వేసుకున్నాం, బోర్ వేసుకున్నాం, మేము ఇంకా అప్పుల బాధలే ఉన్నాం సార్, మేము పంటలు చేసుకుంటాం, మాకు బయట ఒక గుంట జాగలేదు, మాకు ఎక్కడ ఏ ఆధారం లేదు, మాకు ఇదే ఆధారు, మాకు ఇల్లు లేదు, ఏం లేదు సార్ అని మేము అందరు అడ్డుపడ్డాం సార్. అడ్డుపడతాం, మీ పిల్లలకు మేము అన్యాయం చేయమమ్మా, మీ పిల్లలకు న్యాయం చేస్తామమ్మా, మీ పిల్లలకు జాబులు ఇస్తారు, మీకు ఎకరానికి ఇంత ఇస్తామమ్మా అని చెప్పారు సార్. అట్లా సుతా మేము డబ్బుకు ఆశపడలేదు సార్. మేము ఎట్లా ఆలోచించినామంటే, మేము మన పిల్లలతో పాటుగా మన కాడ ఎక్కడ పెద్ద ఫ్యాక్టరీ లేదు కదా, ఇక్కడ పెద్ద ఫ్యాక్టరీ పడితే మనతో పాటుగా మన చుట్టుపక్కల గ్రామాల సుతం వాళ్ళ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుంది కదా, మన పిల్లల సుతం ఉద్యోగాలు ఇస్తానంటారు కదా అని మేము ఎడ్డిగా గుడ్డిగా నమ్మిపోయినాం సార్. మాకు ఇప్పుడు ఏమంటారంటే, మీకు ఏ ఆధారం ఉన్నది, మీకు ఏ ప్రూఫ్ ఉన్నది, మీకు జాబ్ ఇవ్వనీకి అని అట్లా మాట్లాడకత్తారు సార్. దయచేసి మా భూములు వేయినందుకు, మా భూముల టెన్షన్ వల్ల సుతా మా ఆయన సుతా స్ట్రోక్ వచ్చి చనిపోయింది సార్. మా పరిస్థితి ఇప్పుడు రోడ్డు మీద పరిస్థితి అయిపోయింది సార్. మాకు తింటామంటే ఇప్పుడు కంట్రోల్ మేము నెలకు వచ్చే వరుస కంట్రోల్ మేము సరిపోతలేవు, మా పిల్లలు చదువుకున్న సార్, ఎంటెక్ బీటెక్లు ఐటీఐ చేసిండ్లు, అయినా సార్ మా పిల్లలకి ఏ ఆధారం లేకుండా ఇప్పుడు ఇలా మన భూముల కంప్లీట్ పడ్డది కదా, మా పిల్లలు ఎదురు చూస్తారు సార్. భూములు ఇచ్చి ఇప్పుడు మేము వాళ్ళని అమ్మ అని చిప్పబట్టుకొని అడగదిన గతి వచ్చింది సార్ మా పిల్లలకు. మా పిల్లలు ఇప్పుడు మేము చదువుకున్నాం, అమ్మ భూమి అని అడిగితే వాళ్ళ డాడీ లేడు, ఏం లేదు సార్, మేము చెప్పుకోలేక అదైతాను సార్. ఎటు చేసి దయచేసి అందరు రకం కలిసి మా పిల్లలకు, మా ఊరు పిల్లలకు, యువతలకు అందరు, మా పిల్లగాళ్ళకి అందరు జాబ్లు ఇవ్వాలని మేము అది ఒక్కటే ఆశ ఉన్నది సార్. ఏంటంటే నువ్వేం డిమాండ్ చేస్తావమ్మా? జాబుల గురించే సార్. మాకు మా 162 ఎకరాలు పోయింది సార్. 162 ఎకరాలల్లో 9 ఎకరాలకు డబ్బులు రాలేదు. 4-5 రైతులు ఉన్నారు, వాళ్ళు నష్టపోయినారు. 3 ఎకరాలన్నర భూమికి అసలు దాన్ని కూడా గుర్తించలేదు. కొలుసుకున్నారు, అవన్నీ కట్టిండ్రు, రూములు అవన్నీ రోడ్డుకు అక్కడ కట్టిండ్రు, దానికి కూడా ఏం గుర్తించలేదు, డబ్బులు ఇవ్వలేదు, ఇండ్ల ఫ్లాట్లకు డబ్బులు రావు అని చెప్పిండ్రు. మేము ఎట్లా ఆలోచించినామనంటే, మేము నష్టపోయినా కూడా 8 లక్షలు ఇచ్చిండ్రు మాకు, ఎకరానికి 8 లక్షలు ఇచ్చిండ్రు. 8 లక్షలు ఇచ్చినా కూడా మాకు ఒక గుంట భూమి కూడా రాలేదు మాకు బయట. సరే రాకపోయినా మేము నష్టపోయినా కూడా మా పిల్లలు బాగుపడతారు, జాబులు ఇస్తారనంటే మా పిల్లలు బాగుపడతారు, చుట్టుపక్కల గ్రామాల పిల్లలు కూడా బాగుపడతారు అన్న ఉద్దేశంగా మేము త్యాగం చేసినాం సార్. అందరికీ జాబులు ఇవ్వాలి, ప్రతి ఇంటికి ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. ఇవ్వకపోతే మాత్రం మేము అస్సలే ఊకునేది లేదు. మేము ప్రాణ త్యాగం చేయడానికైనా వెనుకాడము, మేము ఎట్లాంటి దానికైనా కూడా వెనకడకుండా మేము పోరాటం చేస్తాము. పేరేందమ్మా, నువ్వేం కోరుతాను, నువ్వు ఎంత నష్టపోయిన భూమి? నాది 5 ఎకరాలు పోయింది. నా పేరు స్వరూప, మా ఆయన పేరు రమేష్. నాకు 2 బిడ్డలకు ఒక కొడుకు. ఒక బిడ్డ పెళ్ళి అయితే ఎకరం రాసి ఇచ్చిన, అప్పుడు ఇక 4 ఎకరాలు ఉంటుంది కదా అని అనుకున్నా. 4 ఎకరాలు కూడా ఇప్పుడు అంత కొలుసుకున్నారు. పెళ్లి చేద్దామంటే ఇప్పుడు పెళ్లి చేసిన బిడ్డకు కట్నం లేకుండా వాళ్ళు లొల్లి చేసిర్రు. ఇంకో బిడ్డ పెళ్లి చేద్దామంటే పైసలు లేక ఇబ్బంది పడుకుంటా మేము అది చేసినాం. బావి తవ్వుకున్నాం, బోర్లు వేసుకున్నాం. మరి ఇదే గుంజుకున్నాం, అప్పుడు గుంజుకుంటాం మేము. ఆ బావి లేకపోతే మా బోర్లు లేకపోతాము, పిల్లలను చదివించుకున్నాం అప్పులు తెచ్చి. ఈ భూమి గుంజుకొని ఇప్పుడు జాబులు రావంటారు, మీకు కురుపు ఏందంటారు, మీ సంతకం ఏందంటారు, మీకు ఇచ్చినోడు ఎవడు అంటాను, మీరు ఎవరికి చెప్పి ఇచ్చారు అంటారు. మా పరిస్థితికి ఒక ఇట్లా వచ్చింది. మేము ఎప్పుడు చెప్పుకోని పరిస్థితిలో పడ్డాం మేము. ఇప్పుడు మా బతుకు రోడ్డు మీద పడ్డది, మా పిల్లలతోటి బాధింపు అవుతుంది. జాబులు వస్తాయి కదా, మా కొడుకులకు చదివి ఉన్నారు కదా, ఆడవాళ్ళకు జాబులు వస్తాయి, మగవాళ్ళకు జాబులు వస్తాయి అని మేము భూమి వదులుకున్నాం.
మాకు ఇదే పరిస్థితి వచ్చింది, మాకు ఏ పరిస్థితి వచ్చినా కానీ మీరు అడ్డుపడాలి, మీరు చదువుకో. మేము అడ్డుపడ్డా కూడా మమ్మల్ని వదిలిపెట్టలే భూమి మీదకి వెళ్ళి. మీకు జాబులు వస్తాయమ్మా, మీ బిడ్డలకు జాబులు వస్తాయి, మీ కొడుకు జాబులు వస్తాయని మేము భూమి వదులుకున్నాం. ఊర్ల పంట వాళ్ళు కూడా మీకు జాబులు అని అంటారు. ఓకే అమ్మ, ఇది మొత్తంగా చూసినట్టయితే పూర్తి స్థాయిలో అయోధ్యపురం కావచ్చు, ఇక్కడ స్థానికులకు సంబంధించినటువంటి చుట్టుపక్కల ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఇక్కడి వాళ్ళకే స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలన్నటువంటి ఒక డిమాండ్ అయితే స్పష్టంగా మనకు వినిపిస్తోంది. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి యూనిట్ ఏర్పాటు చేసైనా కేంద్ర ప్రభుత్వం తరఫున ఇక్కడి వాళ్ళకే స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలన్నటువంటి డిమాండ్ ఇక్కడ ప్రజల తరఫు నుంచి, అదేవిధంగా బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు కూడా అదే డిమాండ్ చేసినటువంటి సందర్భంలో స్థానికులకే ఉద్యోగాలు అయితే ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ప్రధానంగా కనిపిస్తోంది. ఉత్తర దక్షిణ భారతదేశాలను కలిపే కాజీపేట జంక్షన్ దేశంలోనే అత్యంత కీలకమైనటువంటి జంక్షన్గా ఉంటుంది. ఇక్కడ నుంచి ఢిల్లీకి, ఇతర ప్రాంతాలకు సంబంధించి ఇటు దక్షిణ భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి ఒక కీ పాయింట్గా ఉండేటువంటి కాజీపేట జంక్షన్ ఎప్పుడైతే ఆంగ్లేయుల కాలంలో నిర్మించినటువంటి ఈ రైల్వే వ్యవస్థలో పూర్తిగా అన్యాయం జరిగినటువంటి ఒక జంక్షన్గా కాజీపేట ప్రాంతాన్ని చూడాల్సి ఉంటుంది. టీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత, అంటే టీఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత సమస్యలకు సంబంధించి అనేక పోరాటాలు, తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఇక్కడ ఉండేటువంటి క్రూకు సంబంధించినటువంటి విభాగంలో ఉద్యోగుల సమస్యల పట్ల కూడా పూర్తిగా ఇక్కడ పోరాటాలు జరిగినటువంటి సిచ్యువేషన్ ప్రత్యక్ష సాక్ష్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు, కార్మికుల పక్షాన పోరాడినటువంటి దాసే వినయ్ భాస్కర్ గారు, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, ఇక్కడ అనేక పోరాటాలకు సాక్ష్యంగా ఉన్నటువంటి సందర్భం. సరే, అసలు ఎలాంటి పోరాటాలు చేయడం వల్ల ఇక్కడ న్యాయం జరుగుతుంది, ఈ ప్రాంతానికి ప్రయోజనం కలుగుతుంది, ఇప్పుడు జరుగుతున్న అన్యాయం ఏంటంటే ఏం చెప్తారు సార్? వాస్తవంగా ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ కావాలని చెప్పి ఈ డిమాండ్ ఇప్పటిది కాదండి. తెలంగాణకు ఎంత చరిత్ర, తెలంగాణ రాష్ట్రం కావాలని ఎంత ప్రజలైతే ఆకాంక్షించారో ఈ ప్రాంత ప్రజలు, అంటే ముఖ్యంగా వరంగల్ ప్రజలు కూడా ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ కావాలన్నారు. చాలా సందర్భాలలో ప్రజా ఉద్యమాలు చేస్తుంటే మరొక్కసారి ఇది కాదు, వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నారు, వ్యాగన్ రిపేరింగ్ అన్నారు, వ్యాగన్ పిఓచే పీరియాడికల్ ఓవర్ ఆయిలింగ్ అని ఒకసారి అన్నారు. ఈ తీరుగా ఇచ్చేసారు. కానీ కేసీఆర్ గారు వాళ్ళు రైల్వే అధికారులు వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు 50 ఎకరాలు కావాలంటే లేదు, ఇది మన పోరాటం ఖచ్చితంగా చేద్దాము, వ్యాగన్ కోచ్ ఫ్యాక్టరీ వస్తుందని చెప్పి దూరదృష్టితోని 150 ఎకరాలు ఇచ్చిండండి. 150 ఎకరాలు, అందులో కొంత దేవాదాయ శాఖది ఉన్నప్పుడు కూడా దానికి కూడా దేవాదాయ శాఖకు లీగల్గా ఇబ్బంది కాకుండా దేవాదాయ శాఖకు అమౌంట్ కట్టి మళ్ళీ ఇది చేయటం జరిగింది. మాకు తేట తెల్లమైంది ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా స్థానిక సందర్భంగా 80% స్థానికులకు ఇవ్వాలి. ఇవాళ చూడండి, అది అసెంబ్లీ సెంటరో ఇంకేం అసెంబ్లీ సెంటరో లేకపోతే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అందరూ కూడా వేరే రాష్ట్రాలు. ఇక్కడ మా బిడ్డలు ఏం కావాలి? ఇక్కడ కేసీఆర్ గారు ముందు చూపుతోని ఖచ్చితంగా కోచ్ ఫ్యాక్టరీ వస్తుంది, కాజ్పేట్ స్టేషన్ ఉన్నది, అనేక యూనిట్స్ ఉన్నాయి, యాన్సిలరీ యూనిట్స్ కూడా వస్తాయి అని ఇక్కడ ఖచ్చితంగా ఐటీఐ కావాలంటే సార్ కేసీఆర్ గారు మాకు ఐటీఐ శాంక్షన్ చేసి పక్కన ఉన్నటువంటి రాంపూర్లో పాలిటెక్నిక్ ఉన్నది, అక్కడ చదువుకున్న పిల్లలు ఎటుపోవాలి, హన్మకొండలో పాలిటెక్నిక్ ఉన్నది, గవర్నమెంట్ పాలిటెక్నిక్ చదువుకున్న పిల్లలు ఎటుపోయారు. ఇదంతా పోనీయండి, మా దగ్గర స్కిల్ లేదంటారు. నీట్లా చదువుకున్న మా పిల్లలు ఎటుపోవాలి, 100 ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు ఎటుపోవాలండి. మా వాళ్ళకి నైపుణ్యం లేదా? ఒకవేళ నైపుణ్యం లేదనుకోండి, మా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేటీఆర్ గారు టాస్క్ అనేది స్కిల్ డెవలప్మెంట్ పెట్టిండ్రు, తెలంగాణ అకాడమీ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్. మరి పెట్టండి, ఈ ప్రభుత్వం పెట్టాలి, ఆ స్కిల్ నేర్పియాలి. ఇవన్నీ మా వాళ్ళు ఒక్కొక్కరు పనులు దొరకక పెయింట్లు వేసుకుంటా అడ్డా మీద కూలీలు తయారైందండి. పీజీలు చేసిన వాళ్ళు కూడా కూలీలు. అది పోనీయండి. ఇక్కడ ఆటోలు పుట్టగూటి కోసము ఆటో నడుపుతుంటే దానికి చాలాన్లు వేస్తుడు, అక్కడ ట్యాక్స్ తీసుకున్నాడు, ఇయర్లీ ట్యాక్స్ అట. ఇక్కడ సైకిల్ స్టాండ్ ఉన్నది, ఇక్కడ మా స్థానికులు ఉండేది. గ్లోబల్ టెండర్స్ అట, మహారాష్ట్రోనికి బీహారోనికి గ్లోబల్ టెండర్స్ ఏం అవసరం అండి? ఇక్కడ బతకొద్దా? చిన్న చిన్న టెండర్స్ పెడితే మా స్థానికులే ఉంటారు. మా స్థానికులు ఒకళ్ళు బుక్స్ అమ్ముకునేది, ఒకళ్ళు పండ్లు అమ్ముకున్నది, ఒకళ్ళు ఛాయ్ అమ్ముకునేది, వీళ్ళు ఉండరా అండి? ఇప్పుడు విజయవాడ నుంచి, మహారాష్ట్ర నుంచి, బీహార్ నుంచి ఇచ్చేసుడు మేము అడ్డా కూలీలో కనబడుతున్నామా? మరి ఇవన్నీ మేము తెలంగాణ తెచ్చుకున్నదే ఆత్మగౌరవం కోసం, స్థానికుల ఉద్యోగాలు కావాలని. కేసీఆర్ గారు ఇవ్వలేదా? 90% స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చిండండి. మీకేమైతుంది? మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ ప్రజల ఆకాంక్ష మేరకు మీరు గనక ఇక్కడ స్థానికులకు 80% ఇవ్వకుంటే ఈ ప్రాంతానికి రానియకుండా ఖచ్చితంగా అడ్డుకుంటాం.
స్థానిక 80% ఉండదండి. ఇది గ్లోబల్ టెండర్స్ లేకుంటే ఆ స్కిల్ డెవలప్మెంట్ అది ఇది అంటున్నారు. స్థానికంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి ఔరంగాబాద్లో మరి ఈ కోచ్ ఫ్యాక్టరీలో మాకు అక్కడ 70% ఎందుకు ఇస్తున్నారండి? అంటే దానికి ఒక చారిత్రక నేపథ్యం ఉన్నదట. మా తెలంగాణకు లేదా? 500 ఏళ్ళ చార్మినార్ ఉన్నది, గోల్కొండ ఉన్నది, 1000 ఏళ్ళ కాకతీయ పాలన ఇక్కడనే ఉన్నది. దానికన్నా ముందు ఇక్కడనే బొడగుట్టల దగ్గర జైన్లు సంతరించిండ్రండి. 2000 చరిత్ర మా ఒరుగల్లు ఉన్నది. ఒరుగల్లు అంటే పోరుగాళ్ళు. దయచేసి చెప్తున్నాము, కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయండి. స్థానికులకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. భూములు ఎందుకు ఇచ్చిండ్రండి? వాళ్ళ భూములు నిర్వాసితులు ఈరోజు వాళ్ళ కుటుంబం నుంచి ఒక్కొక్క ఉద్యోగం వస్తుందని ఆశతో ఇచ్చిండ్రు. కేసీఆర్ మీద నమ్మకంతో ఇచ్చిండ్రు, ఈ ప్రభుత్వాల మీద నమ్మకంతో ఇచ్చిండ్రు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పడితే మాకు ఉద్యోగాలు వస్తాయని ఇచ్చిండ్రు. వాళ్ళు ఎటు పోవాలండి? అందుకే ఈరోజు చెప్తున్నాం, మరొక్కసారి తెలంగాణ ఉద్యమంలో ఈ తిరిగేది ఉద్యమం చేసిన గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోతాము. గతంలో కూడా మా రాజ్యసభ సభ్యులు మరి రవిచంద్ర గారితో పీయూష్ గోయల్ గారిని కలవటం జరిగింది, రైల్వే శాఖ మంత్రిని కలవటం జరిగింది. మా యువకులందరూ కూడా ఎముకలు కొరికే చలిలో కూడా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశారు. మరొక్కసారి పెద్ద ఎత్తున రైలు బోగిల నిండా వస్తాము, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తాము. పార్లమెంటును కూడా అవసరం స్తంభింపజేస్తాం. దయచేసి మేము ఇది న్యాయమైన డిమాండ్. ఇక్కడ ఖచ్చితంగా స్థానికులకు ఉద్యోగాలు రావాలి. ఇది మొత్తం చూస్తే కోచ్ ఫ్యాక్టరీ రావాలి, దాంట్లో ఇక్కడ స్థానికులకు సంబంధించి 80% పైగా ఉద్యోగాలు ఇవ్వాలన్నటువంటి డిమాండ్ వినయ్ భాస్కర్ గారు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా అనేక పోరాటాల తర్వాత ఏదైతే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రావడం జరిగింది, దాన్ని వ్యాగన్ ఫ్యాక్టరీకి సంబంధించిన వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటున్నారు, కోచ్ ఫ్యాక్టరీ అంటూ ఉన్నారు. అయితే ఇక్కడ లాతూర్లో ఏ విధంగానైతే ఉద్యోగాల కల్పన జరిగిందో ఆ విధంగా ఉద్యోగాల కల్పన జరిగితే ఆ తర్వాత అనేక రంగాలకు సంబంధించినటువంటి పరోక్ష ఉపాధి కూడా దొరుకుతుందన్నటువంటి అంశాన్ని చెప్తూనే, ఒకవేళ మా డిమాండ్లు పరిష్కారం కాకపోతే, మా డిమాండ్లకు అంగీకరించకపోతే, మా డిమాండ్లు కొనసాగకుంటే పూర్తిగా పార్లమెంటును కూడా స్తంభించే విధంగా పోరాటాలు ఉంటాయన్నటువంటి అంశాన్ని వినయ్ భాస్కర్ గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, కాజీపేట జంక్షన్ నుంచి, హన్మకొండ జిల్లా.